మొగుడు దగ్గర లేనిది ప్రియుడి దగ్గర వెతుక్కుందామని ట్రై చేసింది పాపం ఈ అమ్మాయి. మనోడు ఈ అమ్మాయిని చాలా నమ్మాడు. ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ పిల్లలు లేరు. కాలక్రమేణా ఈ పెద్ద మనిషి మనసు వేరే వాళ్ళ వైపు మళ్ళింది. ఈ కుర్రోడు దీనికి సంబంధించి ఫేస్‌బుక్‌లో క్లియర్‌గా వీడియో గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పెట్టాడు. ఏమనంటే, "నేను ఈ అమ్మాయిని ఎంతో ఇష్టంగా ప్రేమించాను. కానీ ఈవిడ వేరే వాళ్ళకెళ్ళి మొక్కు చూపించింది. కానీ నాకది నచ్చలేదు. ఎందుకిలా చేస్తున్నావు అని చెప్పేసి క్వెషన్ చేసినందుకు వీళ్ళ అమ్మ నాన్నలని పిలిపించి నా మీద దాడి చేయించింది. నాకు ఎటువంటి అలవాట్లు లేకపోయినా గానీ వీడు డ్రగ్ అడిక్టెడ్. బ్యాడ్ హ్యాబిట్స్ కి బాగా లోనైపోయాడు. తాగేసి వచ్చేసి నా కూతుర్ని చావగొడతాడు. ఉండేటువంటి బంగారం మొత్తం అమ్మేసి కూడా తాగుతూ ఉండేవాడని చెప్పేసి మాట్లాడి నా మీద తప్పుడు కేసులు మోపారు. గృహహింస చట్టం రకరకాల కేసులనే పెట్టేశారు. కానీ యాక్చువల్లీ ఆవిడకి బంగారం అనేది నేనే చేయించాను. ఆ బంగారపు తాడై ఉండొచ్చు, 2 గాజులై ఉండొచ్చు, ఉంగరాలు, చెవులై ఉండొచ్చు. వీటన్నిటిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకొని అవన్నీ నేను అమ్మేసుకొని మందు తాగుతానని చెప్పేసి నా మీద తప్పుడు కేసులు మోపేసి చాలా రకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. నేను ఈ ఇబ్బందులు తట్టుకోలేకపోయాను. ఎందుకంటే ఒక అమ్మాయి ఏడుస్తూ మాట్లాడితే చట్టం యాక్సెప్ట్ చేస్తుంది గానీ, మగాడు ఏ తప్పు చేయాలని చెప్పేసి కాళ్ళ వేళ్ళ పడి బతిమిలాడి మొత్తుకున్నా గానీ, "నువ్వు చెప్పేది మేము నమ్మం. ఆ అమ్మాయి ఆ రకంగా ఏడుస్తుంది. నువ్వు తప్పు చేసావు" అని నా మాటలను కొట్టిపడేస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో తెలియట్లా. సో ఫైనల్లీ ఆవిడ నా తరపు నుంచి విడాకులు ఎక్స్‌పెక్ట్ చేసింది. ప్రియుడితో పాటు వెళ్ళిపోయేందుకు, వాడితో సుఖం కోరుకునేందుకు, నన్ను వదిలించుకోవడానికి ఇలా తప్పుడు కేసులు పెట్టింది. తట్టుకోలేకపోయాను. ఏం చేయాలో తెలియక విడాకులకి యాక్సెప్ట్ చేసేసాను. అట్ ద సేమ్ టైమ్ ఆవిడ మెయిన్ భరణం కింద నా దగ్గర నుంచి ₹5,00,000 డిమాండ్ చేసింది. నా దగ్గర ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఉన్నటువంటి ఒక అరెకరం పొలాన్ని అమ్మి మరీ కోర్టులో న్యాయవాదులందరి ముందు పోలీస్ సమక్షంలో ఈ అమ్మాయి తరపున బంధువులందరి సమక్షంలో ₹5,00,000 ఆ అమ్మాయికి అందజేస్తూ ఉంటే నవ్వుతూ తీసుకుంది. కానీ నా స్మైల్ చెప్పలేని పెయిన్ ఉంది. అది నేను చెప్పుకోలేకపోతున్నాను. ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఒక మగాడి పరిస్థితి ఇలా ఉంది ఈ దేశంలో. మగాడికి న్యాయం లేదా అని మనోడు బాధపడుతూ వీడియో పెట్టాడు. నిజమే. ఆ అమ్మాయి చూడు హ్యాపీగా నవ్వుతూ తీసుకుంది. నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి ఎక్కువ కాలం బతుకులు 5,00,000తో ఏం సాధిస్తావమ్మా? ప్రియుడని చెప్పేసి అన్నావు కదా! వాడి దగ్గర డబ్బులు కోసం మాత్రం వచ్చుండడు. మొగుడిని కాదని వేరే వాళ్ళ కాడికి వెళ్లే ప్రతి అమ్మాయికి చెప్తున్నా. మీరు మొగుడికి మాత్రమే సొంతం. కాదని వేరే వాడి కాడికి వెళ్తే యూజ్ అండ్ త్రో అవుతారే తప్ప సొంతం ఎప్పటికీ కాలేరు. మీ బతుకులు కుక్కలు చింపిన ఇస్తరాకులా తయారవడం ఖాయం. ఒకరోజు ముందు అటో ఇటో అంతే. అందరూ వాడుకొని వదిలేస్తారు. సొసైటీలో లంజాన ముద్ర పడుతుంది. కొద్ది రోజులు వెయిట్ చేయి నీ పని అయిపోతుంది. సో దీని గురించి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.